తిరుమలగిరి కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పేరుతోని ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక సమావేశం నిర్వహించారు. మాట్లాడేటప్పుడు స్టార్టింగే పాపం జర బుద్ధిమంతుని లెక్క ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా అన్నాడు. నేను నిజంగానే మావానికి బుద్ధి వచ్చిందేమో సోయికొచ్చింది తెలివికల్లోడు బాగానే చెప్పంగా ఏది ప్రభుత్వ కార్యక్రమమో ఏది పార్టీ కార్యక్రమమో ఏది ప్రజల కార్యక్రమమో తెలియకుండా ఏడికి పోయినా కేసీఆర్ తిరుగుతుంది నీకు సోయలేదని తిరుగుతుంటే ఇప్పుడు తెలుసుకునేవి అనుకున్నాం. చెప్తానికి మాత్రం అట్లా చెప్పిండు. మళ్ళీ ఎప్పట్లెక్కనే పాడిందే పాట పాస్మంట దాస అన్నట్టుగా ఎప్పుడు అదే ముచ్చటికి ఇంకోటి ఉండదు ఆయన కాడ. 2-3 డైలాగులు చెప్తే కేసీఆర్ గారు తిట్టాలి. ఈసారి మళ్ళా జిల్లాకు వచ్చింది కాబట్టి జగదీష్ రెడ్డి గారు తిట్టిపోయాడు. కొత్త కొరిగింది ఏం లేదు. 10 సంవత్సరాలు ఏం చేసినావు? 10 సంవత్సరాలు ఏం చేసిండో నల్గొండ జిల్లా పబ్లిక్ కార్డుకి వస్తే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాకు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లతోని ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉమ్మడి జిల్లాను తీర్చిదిద్దినాం. రోడ్ల విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, సాగునీటి విషయంలో కానివ్వండి, మెడికల్కి సంబంధించి కానివ్వండి, ఒక పవర్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా ఎంత అద్భుతంగా తీసుకుపోగలిగినాం. భారతదేశంలోనే అత్యధిక పంటను పండించగలిగినటువంటి ఒక జిల్లాగా నల్గొండ జిల్లాను నిలబెట్టగలిగినామంటే అది జగదీష్ రెడ్డి గారి సారథ్యం, సహకరించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వారి వల్ల అది సాధ్యమైంది. ఆయన వస్తున్నాడు మీటింగ్ అన్నప్పుడు కూడా ఎవ్వరూ అడ్డుకుంటామని చెప్పలే, లేదు ఆయనే కాయించుకుండు. మేము అడ్డుకుంటామని చెప్పలే. మేము అన్నటువంటి మాట ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగింది కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు తుంగతుర్తికి? నీ 6 గ్యారెంటీలు అమలు కావట్లేవు, 420 హామీలు అమలు కావట్లేవు. తుంగతుర్తి నియోజకవర్గానికి వరుసగా 4-5 సంవత్సరాలు 365 రోజులు ఎస్ఆర్ఎస్పి కాలువలలో కాళేశ్వరం నీటిని పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పండించేటువంటి అవకాశం ఉండి మేము ముందుకు తీసుకుపోయినటువంటి నా నియోజకవర్గం 2014 ముందు 17,000 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 125,000 ఎకరాలకు సాగు చేసేటువంటి పరిస్థితికి కాళేశ్వరం వాటర్ ద్వారా తీసుకుపోగలిగినాం. మరి నువ్వు కాళేశ్వరాన్ని బంద్ చేసి మాకు నీళ్ళు ఇవ్వకుండా మా రైతాంగం పుట్టగొడుతున్నావు. కనీసం కాలం సహకరిస్తామంటే వర్షం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ 2 సార్లు పత్తి విత్తనాలు పెట్టి మా వాళ్ళు నష్టపోయారు. కాబట్టి వచ్చే ముందు కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు తుంగతుర్తికి విడుదల చేసి రా అని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. నీకు అర్హత లేదు రావడానికి అని చెప్పినాం. నన్ను రావద్దంటారా? మా కార్యకర్తలు చూసుకుంటారు. మరి మనం ఎందుకు అరెస్ట్ చేసినాం? అంతా మునగానివైతే మమ్మల్ని అందరు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి తెల్లారగట్ట 4 గంటలకే ఇళ్ళకి వచ్చి ఏం జరిగింది అన్నటువంటి ఒక ఆగమాగం పరిస్థితి క్రియేట్ చేసి ఎందుకట్లా చేసినావు? నా తుంగతుర్తి నియోజకవర్గానికి 125,000 ఎకరాలకు ముందుకు దాటుకొని పోతే 71 DBM సూర్యాపేటకు, ఇంకా ముందుకు దాటుకొని పోతే మా బొల్లమల్లన్న కాన్స్టిట్యున్సీ కోదాడకు. మా హయాంలో మేము తిప్పలబడి కేసీఆర్ గారు అక్కడ కూర్చొని కాలువలు మరమ్మతులు చేసుకొని వాటికి తూములు లేకపోతే తూములు పెట్టించుకొని కొత్తగా ఓటీలను ఏర్పాటు చేసుకొని మొత్తం రైతాంగానికి పొలాలకు వాటర్ ఇవ్వడంతో పాటు అన్ని చెర్లను నింపుకునేటువంటి ఒక వెసులుబాటు ఇవన్నీ గతంలో లేకుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంది సమస్య? భారీ నీటిపారుదల శాఖ వేరు, చిన్న నీటిపారుదల శాఖ వేరు, 2 డిపార్ట్మెంట్లే వేరు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఈ కాలువల ద్వారా వచ్చేటువంటి గోదావరి జలాలు ఇటువంటి వాటిని చెర్లకి ఏమంటారు? ఇది మైనర్ ఇరిగేషన్ అంటారు. అంటే ఏ ఇరిగేషన్ అయితే ఎంత రైతాంగానికి నీళ్ళు వేయాలి కదా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన. అట్లా కొత్తగా ఉన్నటువంటి ఓట్లను నిర్మించుకొని కాలువల మరమ్మతులు చేసుకొని జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతోని కాలువలు చేసి కాంట్రాక్టర్లను బాగుపరిచే ప్రయత్నం చేశారు తప్ప నీళ్ళు ఎన్నో రాలేదురా నాయన మీ హయాంలా. ఒక్కనాడు ఒక ట్రయల్ రన్ కొంచెం ఇట్లా ఇచ్చినట్టు చేసి తప్ప రాలేదు. మా హయాంలోనే 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చినాం. దాదాపు 9 పంటలు కంటిన్యూగా పండించుకున్నటువంటి వెసులుబాటు ఇచ్చినాం. మళ్ళీ మా జిల్లాలో మాకేమని చెప్పి విజ్ఞప్తి చేసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు రైతు సంక్షేమ ప్రభుత్వం ఎరువులు ఎక్కడ పోయినాయి? మళ్ళీ పంచాయతీలు ఎందుకు అవుతున్నాయి? మళ్ళీ లైన్లు ఎందుకు నిలబడుతున్నారు? మళ్ళీ చెప్పులు ఎందుకు పెడుతున్నారు లైన్లో? పోలీసులో పెట్టి మళ్ళీ ఎందుకు ఎరువులు ఇప్పిస్తున్నావు? కనీసం అవగాహన లేదు. డైలాగులు చెప్తాను తప్ప అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అంటున్నామంటే, ఇదే ఎరువులకు సంబంధించి కేసీఆర్ గారి దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే, రాష్ట్రాలు అన్నీ ఒకటేసారి ఇండియన్ పెడతాయి సార్, మనం 100 బస్తాలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టి కేంద్ర ప్రభుత్వం 50 పంపిస్తారు. అవును, అందరూ ఒకటేసారి ఎందుకు పెట్టాలి? మనం ముందు పెట్టుకునేది అడ్వాన్స్ ముందే తెచ్చి పెట్టుకొని మనం ముందే కనుక రైతాంగం కోసం రెడీ చేసుకుని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తే ఈజీ ఉంటుంది కదా. అంటే అన్నింటిని తీసుకొచ్చి పెట్టుకునేటువంటి స్టాక్ సంబంధించినటువంటి పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ మన దగ్గర లేవు. మరి అది సమస్య అయినప్పుడు గోడౌన్లు కట్టుకుంటే అయిపోద్ది కదా. నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి గోడౌన్లను 22 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయారు.
తర్వాత ముందే అడ్వాన్స్గా ఎరువులను తీసుకొచ్చి అక్కడ గోడలలో నింపుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నాం. ప్రతి ఊర్లో రకరకాల ఏజెన్సీల ద్వారా షాపులు పెట్టించేసి ఏ ఊర్లో ఆ ఊర్లో ఎరువు బస్సు వేసుకొని పోతున్నాయి రైతాంగం. కానీ ఇప్పుడు కనీసం అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. అది యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. నా సమీక్ష ఉండదు, వ్యవసాయ శాఖ మంత్రిది ఉండదు, ముఖ్యమంత్రిది ఉండదు, రైతాంగానికి ఏం చేయొచ్చు ఆలోచన ఉండదు, ఎరువులు ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, 24 గంటల కరెంట్ ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, సాగునీరు ఎట్ట తీసుకురావాలన్న ఆలోచన ఉండదు, వచ్చినటువంటి ఐకేపీ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉండదు. డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా మేము బోనస్ ఇచ్చినాము, మొన్ననే రైతు బంద్ చేసినాము, అంతకుముందు 2 సార్లు ఎగ్గొట్టినాము. మరి అదెందుకో చెప్పు. ఇట్లా చెంపలు వేసుకొని రైతాంగం దగ్గర 2 సార్లు ఎగ్గొట్టినా అని చెప్పేసి మరి తప్పేందుకు ఒప్పుకోలేదు. రైతు రుణమాఫీ నేను ఒకటే అడిగినా, వేరే దగ్గర వద్దు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రమంతా వద్దు, నా తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా వద్దు. 3 గ్రామాలు అడుగుతున్నా. స్థానిక శాసనసభ్యుని యొక్క సొంత గ్రామం ధర్మారం బోదామా, స్థానిక ఎంపీ యొక్క సొంత గ్రామం శాలిగౌరవం బోదామా, మా జిల్లా మంత్రి గారు తాటిపాముల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు, అది కూడా నా కాన్సెన్సీలే, తాటిపాముల బోదా. ఈ 3 ఊర్లకు పోయి ఎవరైనా సరే మొత్తం రుణమాఫీ మా ఊర్లో జరిగింది అంటే కనుక నేను దేనికైనా సిద్ధం, రాజకీయం బంద్ చేయమన్నా బంద్ చేస్తా. మీరు దేనికి సిద్ధమో చెప్పు. ఈ 3 ఊర్లలో ఎక్కడికి పోదామో మీరే చెప్పురు, మీరు వస్తారా మీ మంత్రి వస్తారా చెప్పురి అని అడిగినాం. దాని గురించి రిప్లై లేదు. ఉత్తగానే ఇంత రైతు రుణమాఫీ చేసినాం అని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంత రైతు బంధు ఇచ్చినామని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు బంధు కూడా అందరికీ రాలే. ఈ 3 ఊర్లలోనే చూద్దాం, మిగతా దగ్గర వద్దునే అనేది. ఆ 3 ఊర్లలో కూడా ఇప్పటికి ఇంకా రైతు బంధు బాకీ ఉంది. ఆ 3 ఊర్లలో కళ్యాణ లక్ష్మి చెక్కులు బాకీ ఉన్నాయి. ఒక తాటిపాముల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊరనే 26 చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. వీటి గురించి మాట్లాడవు. కేసీఆర్ గారు చేసిపోయినటువంటి ఒక మంచి మార్గాన్ని యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక తెలివి కూడా లేదు. గోదావరి జిల్లాలు మాకు వచ్చినాయి బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఒరి ఇప్పుడు ఈరనాయన ఎందుకు ఇస్తలేవంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామంటే కాళేశ్వరం కూలిపోయింది, ఇదే డైలాగు. అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాళేశ్వరం కడతానికే 1,00,000 కోట్లు కాలే, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టయితుంది అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, మభ్యపెట్టాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఏ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు తెరిస్తే ఈ పక్కపంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు, 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దిస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరి తీయాలి? నిన్ను కదరా ఉరి తీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినామని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జిల్లాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జిల్లాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. చెయ్యాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీ వాళ్ళు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల, 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్ ఇచ్చిపోయింది. మరి 3వ మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలియకలోనే కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లను నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సింది అదే, మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ ఒకటి చేసిండు. నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి
నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట,